Hello beautiful people, welcome back to my YouTube channel Nainishas Diaries. ఈ వీడియో ఎప్పుడు తీశారంటే నేను డెలివరీ కోసం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉండేవారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అన్న రవి అన్న అని చెప్పి ఆ అన్న పిజ్జా చేశారు. చాలా అంటే చాలా ఈజీగా చేసేసారు. ఈ వీడియో రికార్డ్ చేసి మా హస్బెండ్ నాకు సెండ్ చేశారు. అప్పుడు నువ్వు పిజ్జా చేయాలంటే ఎంత కష్టపడేదానివో మా ఫ్రెండ్ చూడు ఎంత ఈజీగా చేసేసారో అని. నిజంగా అండి, నేను పిజ్జా చేయాలంటే ఓవెన్ లేకముందు ఒక మినీ యుద్ధమే చేసేదాన్ని. ప్యాన్ పెట్టుకొని అందులో సాల్ట్ వేసి మళ్ళీ స్టాండ్ పెట్టి నెక్స్ట్ మళ్ళీ పిజ్జా ప్లేట్ పెట్టి క్యాప్ పెట్టి అబ్బబ్బబ్బబ్బో ఎంత కుస్తీ పెట్టేదాన్నో. అయినా సరిగ్గా మెల్ట్ అయ్యేది కాదు చీజ్. కానీ అన్న చేసిన ప్రాసెస్ చూస్తే అస్సలు ఎంత ఈజీగా చేసేసారో. అందుకనే అప్పుడు సెండ్ చేశారు కదా, ఈరోజు గ్యాలరీ అలా స్క్రోల్ చేస్తూ ఉంటే వీడియో బయటపడింది. ఎలాగో యూట్యూబ్ ఉంది కదా, ఒకసారి పోస్ట్ చేద్దాము. నాలా చాలామంది పిజ్జా కోసం కుస్తీలు చేస్తారు, ఒక్కరికి కాకపోయినా ఒక్కరికైనా యూజ్ అవుద్ది అని చెప్పి పోస్ట్ చేద్దామని అనుకున్నా. మీరు లాస్ట్ వరకు చూడండి, నిజంగా చాలా ఈజీ. దానికోసం పిజ్జా బేస్ తీసేసుకున్నారు. పిజ్జా బేస్ తీసుకొని స్పోర్క్తో హోల్స్ చేసుకున్నారు. ఆల్రెడీ హోల్స్ ఉంటాయి, కానీ మళ్ళీ మనం చేసుకోవడం వల్ల బాగా హోల్స్ వచ్చి పైకి ఆవిరి వస్తుందంట. దానికి బటర్ అప్లై చేసుకున్నారు. బటర్ అప్లై చేసేసుకొని పిజ్జా సాసెస్ ఉంటాయి కదా, ఆ సాసెస్ కూడా వేసుకున్నారు. ఆ సాసెస్ కూడా వేసేసుకొని పిజ్జా బేస్ మొత్తం అప్లై చేసేసుకున్నారు రౌండ్గా. దాని తర్వాత ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అంటే ఆనియన్స్, టొమాటో, నెక్స్ట్ క్యాప్సికమ్ అవి కూడా వేసేసుకున్నారు. వాటిని కూడా మొత్తం ఒక ఆర్డర్లో వేసేసుకొని నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో అవి కూడా వేసుకున్నారు. పిజ్జా తింటే మెయిన్ అక్కడక్కడ చిల్లీ ఫ్లేక్స్ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. ఆర్గానో అది ఒక రకమైన స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది పిజ్జాకి. అవి కూడా మంచిగా వేసేసుకున్నారు. ఆ తర్వాత చీజ్ బ్లాక్ ఉంటుంది కదా, ఆ బ్లాక్స్ తెచ్చేసుకొని తురిమేసుకున్నారు. చీజ్ ఎంత వేసుకుంటే అంత మంచిది. మొజిల్లా చీజ్ అని ఉంటుంది పిజ్జాకి. ఆ చీజ్ అయితే ఇంకా సాగినట్టుగా అనిపిస్తుంది. ఈ చీజ్ నార్మల్ చీజ్ బాగుంటుంది, కానీ మొజిల్లా చీజ్ అయితే ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం అది ట్రై చేయండి. చీజ్ వేస్తేనే పిజ్జాకి ఆ లుక్ అంతా ఎంత బాగా వచ్చేసిందో. చీజ్ని కూడా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకున్నారు. చీజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా అనిపిస్తుంది. కాకపోతే చీజ్ ఎక్కువ తినకూడదు, బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే. మళ్ళీ లాస్ట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, నెక్స్ట్ కొంచెం ఆర్గానో కూడా అలా స్ప్రింకిల్ చేసేసుకున్నారు. మీకు ఎక్కడైనా మెస్సీగా అనిపిస్తే జస్ట్ ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే బ్యాచిలర్ థింగ్స్ అంతే అలానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారంటే నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్కి జస్ట్ అడుగున బటర్ అప్లై చేస్తారు. ఆ బటర్ అప్లై చేసి ఈ బేస్ పెట్టేశారు. బేస్ పెట్టేసి క్యాప్ పెట్టేశారు, అంతే. ఒక 15-20 మినిట్స్ తర్వాత పిజ్జా ఎంత బాగా చీజ్ ఎంత బాగా మెల్ట్ అయిపోయింది. నేను ఓవెన్లో పెట్టినప్పుడు కూడా చీజ్ అంత బాగా మెల్ట్ అవ్వలేదు. నిజం చెప్పండి, చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. ఇంత ఈజీ మెథడ్ వదిలేసుకొని అంత కష్టపడేదని అనిపించింది చాలాసేపు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Nainishas Diaries.